సుమారు వారం క్రితం గుంటూరు జిల్లా కోర్టులో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన వాలంటీర్ వ్యవస్థ పైన అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన కొన్ని విషయాల్ని ప్రస్తావిస్తూ వాలంటీర్ వ్యవస్థలో ఉన్న ఒక వాలంటీర్ తోటి ప్రభుత్వం కుట్రపూరితంగా బలవంతంగా ప్రతిపక్షాలని భయపెట్టే విధంగా వారి ఆలోచనలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది. మా గుంటూరు జిల్లా అధ్యక్షులు గదా వెంకటేశ్వర గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అది ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయస్థానం దానికి ఆ కేసు నమోదు చేసి సమన్స్ కూడా జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్ర ప్రజలకి మరొకసారి ప్రత్యేకంగా మన వాలంటీర్ వ్యవస్థలో ఉన్న మన యువతకు జనసేన పార్టీ తరఫున కొన్ని విషయాలు ప్రస్తావించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. జూలై 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపైన. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు తెలుగు హీరోయిన్ గా చేసి సక్సెస్ అందకపోవడంతో నిర్మాతగా మారి పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ దిశగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే నిహారిక తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది. కానీ వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం పెద్దగా తెలియలేదు. నిహారిక విడాకుల తర్వాత ఒకవైపు నటిస్తూనే మరొక వైపు సినిమాలను వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది. ఏ కారణం చేత డివోర్స్ తీసుకుందో తెలీదు, కానీ ప్రస్తుతం నిహారిక తన కాళ్ళ మీద నిలబడాలని చాలా కష్టపడుతుంది. అయితే తాజాగా రెడ్ డ్రెస్ వేసుకొని కొన్ని ఫోటోలను వదిలింది నిహారిక. ఇప్పుడు ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలలో నిహారిక వీపు భాగాన టాటూ తో కనిపించింది. దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు మెగా డాటర్ నిహారిక తన ప్రైవేట్ పార్ట్ పై టాటూ వేయించుకుందని కామెంట్స్ చేస్తున్నారు. మెగా డాటర్ నిహారిక కొనిదెల మనందరికీ సుపరిచితమే. నిహారిక ఒకప్పుడు హీరోయిన్ గా చేసి సక్సెస్ అందకపోవడంతో నిర్మాతగా మారి పలు సినిమాలు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ సక్సెస్ దిశగా దూసుకెళ్తుంది. ఇదిలా ఉంటే నిహారిక తన భర్త చైతన్యతో విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి వ్యవహారం హాట్ టాపిక్ అయిపోయింది. కానీ వీరి విడాకులకు గల కారణాలు ఏంటి అనేది మాత్రం పెద్దగా తెలియలేదు. నిహారిక విడాకుల తర్వాత ఒకవైపు నటిస్తూనే మరొక వైపు సినిమాలను వెబ్ సిరీస్ లను నిర్మిస్తుంది. ఏ కారణం చేత డివోర్స్ తీసుకుందో తెలీదు, కానీ ప్రస్తుతం నిహారిక తన కాళ్ళ మీద లీగల్ శాంక్షన్ ఉందా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఆగిపోయింది అంటూ ఈ మధ్య పుకార్లు చిట్టెళ్లు కొట్టాయి. దీనిపై చిత్ర యూనిట్ ఇటీవల స్పందించింది. ఈ చిత్రం విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 4 ఏళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్ తెలిపింది. అయితే ఈ ప్రోమో ఎప్పుడు రానుందో తాజాగా వైరల్ అవుతుంది. హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక ప్రోమో మహాశివరాత్రి అయిన మార్చి 8వ తేదీన రానుందని తెలుస్తుంది. ఆ పర్వదినాన ప్రోమోను తీసుకురావాలని మూవీ టీం భావిస్తుందని సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 8న ప్రోమో వస్తుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయం కూడా సస్పెన్స్ గానే ఉంది. ఈ విషయంపై కూడా ప్రోమోలో మూవీ టీం క్లారిటీ ఇచ్చేలా కనిపిస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ఆగిపోయింది అంటూ ఈ మధ్య పుకార్లు చిక్కెళ్ల కొట్టాయి. ఇటీవల స్పందించింది. ఈ చిత్రం విఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. 4 ఏళ్ల క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా క్యాన్సిల్ కాలేదని సంకేతాలు ఇస్తూనే త్వరలోనే స్పెషల్
ప్రోమో 2021 బంగారు తీసుకొస్తామని ధరలకు సంబంధించిన మెగా సూర్య సమాచారాన్ని ప్రొడక్షన్ అక్టోబర్ తెలిపింది. 1వ అయితే తారీఖున ఈ ప్రోమో ఎప్పుడు రానుందో ప్రభుత్వ లెక్కల తాజాగా ఓ మేరకు న్యూస్ వైరల్ అవుతుంది. ఆ సంఖ్య హరిహర వీరమల్లు సినిమా ప్రత్యేక ప్రోమో మహాశివరాత్రి అయిన మార్చి 8వ తేదీన రానుందని తెలుస్తుంది. ఆ సెప్టెంబర్ పర్వదినాన 25, ప్రోమోను తీసుకురావాలని మూవీ 2023 టీం భావిస్తుందని ఆ సంఖ్య సమాచారం. కాస్త అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మార్చి 8న ప్రోమో మొన్న వస్తుందంటూ ముఖ్యమంత్రి సోషల్ గారి మీడియాలో జోరుగా ఈ ప్రచారం సభ జరుగుతుంది. ఏర్పాటు చేశారు. అలాగే ఈ సినిమా రిలీజ్ ఎక్కడైతే ఎప్పుడనే ఆయన విషయం వాలంటీర్లు కూడా నా సైన్యం అని సస్పెన్స్ చెప్పారు. గానే ఉంది. ఈ అక్కడ విషయంపై కూడా ప్రోమోలో వాళ్ళు చెప్పిన మూవీ సంఖ్య టీం క్లారిటీ ఇచ్చేలా కనిపిస్తుంది. 2,55,461. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఇది వాళ్ళు హరిహర చెప్పిన సంఖ్య. వీరమల్లు చిత్రం ఆగిపోయింది అంటూ ఈ మధ్య ఆశ్చర్యకరంగా ఉందంటే పుకార్లు వివరాలు చిక్కెళ్లు కొట్టాయి. దీంతో ప్రభుత్వం నుంచి చిత్ర యూనిట్ సేకరించినప్పుడు ఇటీవల స్పందించింది. ఈ చిత్రం జనసేన పార్టీ విఎఫ్ఎక్స్ నుంచి పనులు ఏ పత్రికా జరుగుతున్నాయని విలేకరుల తెలిపారు. సమావేశం ఏర్పాటు 4 ఏళ్ల చేసినా క్రితం మొదలైన హరిహర వీరమల్లు సినిమా మేమిచ్చే సమాచారం క్యాన్సిల్ కాలేదని 100% సంకేతాలు ఇస్తూనే కరెక్ట్. త్వరలోనే నిర్ధారించిన స్పెషల్ అన్ని ప్రోమో ఇస్తాం. తీసుకొస్తామని వాస్తవాలతో మెగా సూర్య కూడిన ప్రొడక్షన్ తెలిపింది. సమాచారంతో అయితే ఈ ప్రోమో మేము ఎప్పుడు ప్రభుత్వాన్ని రానుందో ప్రశ్నిస్తాం. తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతుంది. హరిహర అందులో వీరమల్లు భాగంగా సినిమా ఈ రోజున ప్రత్యేక ప్రోమో మహాశివరాత్రి చాలా అయిన భయంకరమైన సమాచారం నా మార్చి దగ్గర 8వ తేదీన రానుందని ఈ తెలుస్తుంది. 2,65,380 ఆ పర్వదినాన ప్రోమోను తీసుకురావాలని వాలంటీర్లు మేము మూవీ క్రియేట్ టీం చేశామని భావిస్తుందని చెప్పారు. సమాచారం. అయితే ఈ విషయంపై 1,02,836 అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాలంటీర్లు. మార్చి 8న ప్రోమో వస్తుందంటూ సోషల్ మరొకసారి మీడియాలో చెప్తున్నా. జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనే విషయం కూడా డేటా సస్పెన్స్ గానే ఉంది. అసలు అప్లోడ్ ఈ కాలేదు. విషయంపై కూడా ప్రోమోలో మూవీ వీళ్ళెవరు? టీం ఎక్కడ ఉన్నారు క్లారిటీ వీళ్ళు? ఇచ్చేలా కనిపిస్తుంది. వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నారు అసలు వీళ్ళు? ఈ 1,02,836 మంది మీకు ఉదాహరణకి 5 జిల్లాల లెక్క చెప్తాను మీకు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 19,366. గుంటూరు జిల్లా రెండో స్థానంలో 13,066. కృష్ణా జిల్లా 11,725. చిత్తూరు జిల్లా 11,400. ఐదోది విశాఖపట్నం 10,586 మంది వాలంటీర్లు ఈ రోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒకటి ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట. అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం. ఎవరు, ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ వాళ్ళు హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1,560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1,560 కోట్ల రూపాయలు మేము వెచ్చించబోతున్నామని ప్రొవిజన్ పెట్టారా? అది లేదు. ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్, వీళ్ళు రాసిన పదం ఏంటంటే ప్రొఫెషనల్ అండ్ కాంట్రాక్చువల్ సర్వీసెస్ కోసం ఈ డబ్బు వెచ్చిస్తున్నామని చెప్తున్నారు. మరి నేను ఇంతకుముందు మీకు చెప్పిన సంఖ్య ఏదైతే 1,02,836 మంది డేటా ఈ రోజుకి నమోదు కాలేదో అది సంవత్సరానికి ఎంత అవుతుందండి? 617 కోట్ల రూపాయలు. 617 కోట్ల రూపాయలు అంటే నెలకి 51 కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి ఇవి? ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత నమ్మక ద్రోహమా? ఈ విధంగా మీరు మోసం చేస్తారా?
ఇది జగనన్న సైన్యమా లేకపోతే జగనన్న ధనాగారమా? సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అనే నెపంతో ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేస్తున్నారో అసలు చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తుంది. 1560 కోట్ల రూపాయల్లో 617 కోట్ల రూపాయలు ఎవరి చేతిలో పోతున్నాయి? అసలు ఎంత మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్ర యువత కంటే. మొట్టమొదటిసారి 2019లో ఎప్పుడైతే వీళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థ క్రియేట్ చేస్తున్నాం అని చెప్పారో, రాష్ట్రంలో ఉన్న యువత ఎంతో పాపం వాళ్ళు ఎదురు చూసి, ఎంతోమంది పాపం ఉపాధి లేక, ఉపాధి అవకాశాలు లేవని చెప్పి 7,92,347 మన రాష్ట్రంలో అప్లై చేశారు ఈ ఉద్యోగాలకి. 7,92,347 యువత మన రాష్ట్రంలో ఈ ఉద్యోగాల కోసం వాళ్ళ అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో 21,000 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు, లక్షల్లో డిగ్రీ చదివిన వాళ్ళు. ఎంత అన్యాయం అండి! 5,000 రూపాయల కోసం వీళ్ళు అటువంటి ఉద్యోగం తీసుకోవడానికి సిద్ధమయ్యారంటే మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్య గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడారా? ఎందుకు యువతని ఈ విధంగా మోసం చేశారు? జనసేన పార్టీ నుంచి మేము ఈ వాలంటీర్లని అందరినీ కూడా మేము చెప్పేది ఏంటంటే, వ్యక్తిగతంగా మీ పైన ఎటువంటి దురుద్దేశంతో కాదు. మేము మాట్లాడేది ఈ వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశాల్ని మీరు జాగ్రత్తగా విని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంపెయినర్గా వాడుతున్నాడు. అది ఆయన ప్రయత్నం. ఇది కరెక్టా? దానికి 1560 కోట్ల రూపాయలు వీరు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి, అందులో 617 కోట్ల రూపాయలు ఎటు పోతున్నాయో అర్థం కాని పరిస్థితి తీసుకొస్తే మనందరికీ బాధ్యత లేదా?